ఇప్పుడైతే చూస్తే అవకాశం అయితే కనిపిస్తుంది వాళ్ళకి. బట్ ఈరోజు వాళ్ళు ఏంటంటే ఎన్డీఏ కూటమిని మళ్ళీ అంటే 2014 తర్వాత ఎన్డీఏలోకి వచ్చిన పార్టీలు కారణాలు ఏదైనా కావచ్చు. ఈరోజు అమిత్ షా గారు అది కూడా చెప్పడం జరిగింది. ఆ రాష్ట్రంలో ఉన్న వివిధ పరిస్థితుల దృష్ట్యా చాలా పార్టీలు వెళ్ళిపోయినాయని చెప్పేసి. సో అంతవరకు ఒప్పుకున్నారు వాళ్ళు. వెళ్ళిపోయిందనే కారణాలు కూడా అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చెప్పడం జరిగింది. అది పంజాబ్లో అకాలీదళ్ కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ గారు కావచ్చు, ఇక్కడ మేము కావచ్చు, ఇట్లా రకరకాలుగా. మళ్ళీ ఈ రోజు మేము ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. రెండోది రాజకీయ కుటుంబం అనేది పెద్దగా ఉంటే బాగుంటుంది, రెగ్యులర్ బయాలజికల్ ఫ్యామిలీ చిన్నగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆయన పొలిటికల్ ఫ్యామిలీ పెద్దగా ఉండాలి, బయాలజికల్ ఫ్యామిలీ చిన్నగా ఉండాలి అన్నట్టుగా. సో ఎందుకంటే ఈరోజు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అమిత్ షా గారికి కూటమి ఉంటే బాగుంటుంది దేశవ్యాప్తంగా. ఎన్డీఏ కూటమి అటు పక్క ఇండియా కూటమి వస్తుంది కాబట్టి ఇటు పక్క కూడా ఎన్డీఏ కూటమి దో వాళ్ళకి మ్యాజిక్ నెంబరు వచ్చినప్పటికీ కూడా ఇంకా మిగతా పార్టీలు ఉంటే బాగుంటుంది అనేది కొంత రియలైజ్ అయ్యారు వాళ్ళు. బట్ వాస్తవం ఏంటైతే ఇంతకుముందు అయితే రియలైజ్ కాలేదు వెంకటకృష్ణ గారు 14, 19, 24 మధ్యలో కూడా. ఇప్పటికీ అది మంచిది, ఎందుకంటే వాళ్ళు దేశ ప్రయోజనాల దృష్ట్యా చూస్తున్నారు. ఎందుకంటే 4 పార్టీలు వాళ్ళకు మెజారిటీ ఉన్నా కూడా ఉన్నట్లయితే 4 ఆలోచనలు ఉంటాయి, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు బాగుంటుంది అనేది. ఇక మా విషయానికి వచ్చినట్లయితే ఒకటి వెంకటకృష్ణ గారు, మా పార్టీలో ఉన్న లీడర్స్కి కానీ మా లాంటి వాళ్ళకి కానీ లేకపోతే మా పార్టీని అభిమానించే వాళ్ళకి కానీ చాలా వరకు నేను గమనించింది ఏంటంటే మాకు మెసేజ్లు పెడుతున్నారు, బీజేపీతో పొత్తు వద్దు, వాళ్ళు రాష్ట్రానికి నష్టం చేశారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపారు అనేది ఎక్కువ మందిలో ఉన్న అభిప్రాయం. అది ఉంది, అది బాగా ఉంది. సో ఆ నేపథ్యంలో ఏమైందంటే చాలా వరకు ఈ మధ్య అంటే ఈ రోజుకు ఒక షేప్ వచ్చింది, మొన్న గత 10 రోజుల నుంచి వెళ్తున్నారు అనేది ఒకటి వినిపిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది నుంచి ఇది వచ్చింది. అయితే అట్ ద సేమ్ టైం ఒక చర్చ కూడా వాళ్ళలో నడిచింది. ఆ చర్చ కూడా అవుట్కమ్ కూడా మళ్ళీ మెసేజ్ల త్రూ తెలుస్తుంది మనకి. ఏంటంటే ఒకటి ఉందంటే మా పార్టీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది మరి మా సారు ఆలోచన వల్ల, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వల్ల వాళ్ళు మౌల్డ్ అయ్యారో తెలియదు కానీ, లేకపోతే స్వతహాగా అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మా పార్టీ కనెక్ట్ అయ్యారో తెలియదు కానీ, రాష్ట్ర ప్రయోజనాలని పార్టీ ప్రయోజనాల కంటే కూడా ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు ఎక్కువ మంది మా పార్టీతోటి కనెక్ట్ అయి ఉన్నట్టు అర్థమవుతుంది వెంకటకృష్ణ గారు. సో స్థూలంగా నేను చెప్పేది అంటే రాష్ట్ర ప్రయోజనాలు మా పార్టీని అభిమానించే వాళ్ళకి కావచ్చు, మా పార్టీలోని లీడర్స్కి కావచ్చు, మాలాంటి వాళ్ళకి కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు మొట్టమొదటిగా ఉంటుంది, 2 పార్టీ ప్రయోజనాలు అనే యాంగిల్లో కనపడుతుంది. సో ఆ నేపథ్యంలో 10 రోజుల కింద ఉన్న భావన ఈ రోజుకి పూర్తిగా పోయిందని నేను చెప్పను కానీ తగ్గుతుంది. అయితే ఆ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంప్రమైజ్ అయితే కారు. అది ఏది పార్టీ కాంప్రమైజ్ అయినా కూడా పార్టీని అభిమానించే వాళ్ళు కాంప్రమైజ్ కారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన కోపం కూడా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారన్న ఆలోచనతో, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీశారన్న ఆ కారణంతో బీజేపీ మీద కోపం పెరిగింది తప్పితే ఇంకోటి కాదు. అది కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతీశారంటానికి ఏంటంటే అదేదో 14, 19 మధ్యలో ఏదో పెద్ద జరిగిందని కూడా కాదు. 19, 24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారము రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అందించున్నట్లయితే ఇంత కోపం పెరిగి ఉండేది కాదు. అది రాష్ట్ర ప్రయోజనాల దృష్టి కాకుండా వ్యక్తిగతంగా వారికి అందించినటువంటి ప్రయోజనాలని క్లియర్ కనపడుతుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు సరే మేము పొత్తులేక రాబోతున్నా కూడా కొన్ని అంశాలు అయితే చర్చించుకోవాల్సింది ఓపెన్గా. ఈరోజు కాదు అది ఇది అని చెప్పేసి నంగనాచి మాటలు చెప్తే కుదరదు, అదైతే ఫ్యాక్ట్. వ్యక్తిగతంగా అందించిన అది అవినాష్ రెడ్డి గారి కేసు అంశం కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు మిగతా అన్ని సార్ల ముందు వేరు ఇప్పుడు సోరెన్ గారిది కావచ్చు, వేరే అన్ని ఉన్నా కూడా ఇక్కడ క్లియర్గా ఇన్ని ఛార్జ్ షీట్లు ఏది ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్ని ఉన్నప్పటికీ కావచ్చు రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో ఇవ్వకుండా అప్పుల రూపంలో సహకారం అందించడం కావచ్చు, గ్రాంట్ల రూపంలో ఇచ్చి కూడా అయిపోయినా కాబట్టి అప్పులు ఇచ్చారు.